హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఈరోజు మనం ఏబీసీ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థములు ఏబీసీ పేస్ట్ అండ్ పాలు, డ్రై ఫ్రూట్స్, యాలకులు, బెల్లం అండి. ఇక్కడ ముందుగా మనం ఏబీసీ అంటే యాపిల్, క్యారెట్, బీట్రూట్ని చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా తరుముకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక జార్ తీసుకుని తరుముకున్న పీసెస్ని అంటే యాపిల్, క్యారెట్, బీట్రూట్ పీసెస్ని వేసి కొద్దిగా వాటర్ పోసి మనం పేస్ట్లా చేసుకోవాలండి. ఇక్కడ నేను టూ మెథడ్స్లో చేస్తున్నాను, అంటే 2 ప్రాసెస్లో చేస్తున్నాను. ఈ మిక్స్ చేసిన దాన్ని బెజ్జాల జల్లెడలో పోసి వడపోస్తున్నాను. లిక్విడ్ అన్నది తీసేస్తున్నా. సో లిక్విడ్ ఐటెంని జ్యూస్లా తాగొచ్చు. మిగిలిన పేస్ట్ని నేను హల్వా చేసుకుంటున్నా. సో ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని ముందుగా డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందామండి. డ్రై ఫ్రూట్స్ ఇక్కడ నేను బాదం ఒకటే వాడుతున్నానండి. మీకు ఇంకేమైనా నచ్చితే వేసుకోవచ్చు. సో జీడిపప్పు అంతలా బాగోదు ఇందులోకి, నాకైతే నచ్చలేదండి, అందుకే నేను బాదం ఒకటే వేస్తున్నా. ఏబీసీ అంటే హెల్త్కి మంచిదండి. సో ఏబీసీ జ్యూస్ తాగడం వల్ల కలర్ వస్తారు, హెల్త్ కూడా మంచిది. సో పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ వేసి వేయించుతున్నాము. ఈ బాదం వేయించుకొని పక్కగా పెట్టేసుకుని అదే నెయ్యిలో ఈ పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామండి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుందామండి. మీడియం ఫ్లేమ్లో వేయించితే అది కుక్ అవ్వడం బాగుంటుంది, సమానంగా కుక్ అవుతుంది. అదే సిమ్లో పెడితే లేట్ అవుతుంది, హైలో పెడితే మాడిపోతుంది. సో ఇలా వేయించుకున్న తర్వాత పచ్చివాసన పోయాక ఇలా వేగిన తర్వాత 1.5 కప్పు పాలైతే పోస్తున్నానండి. 1 కప్పు పోసినా పర్వాలేదు, నాకు 1.5 కప్ అయితే పట్టింది. సో సరిపడగా పాలు పోసుకుని అది మళ్ళీ కుక్ అయ్యేంత వరకు బాయిల్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకు కలుపుకుంటూ ఉండాలంటే అంట కట్టకుండా ఉంటుందండి. అందుకని ఇలా పాలు వేయడం వల్ల అది కమ్మదనం వస్తుంది, టేస్ట్ వస్తుందండి. ఇందులో నేను షుగర్ వాడడం లేదండి, బెల్లం పౌడర్ వాడుతున్నా. బెల్లం అన్నది హెల్త్కి మంచిదండి. సో మీకు కావాలితే తేనె కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బెల్లం పౌడర్ వాడుతున్నాను. ముందుగా 2 యాలకుల్ని దంచి పౌడర్ వేసి కలుపుకున్నానండి. సో అది కలుపుకున్న తర్వాత మనం బెల్లం మిశ్రమాన్ని అయితే వేసుకుందాము. నేనైతే ఒక 5 స్పూన్స్ వరకు వేసానండి, ఎందుకంటే ఏబీసీలో కొంచెం షుగర్ కంటెంట్ ఉంటుంది కదండి. సో అందుకని నేను ఒక 5 స్పూన్స్ బెల్లం అయితే సరిపోయిందండి. ఇందులోకి మేము షుగర్ తక్కువ, తీపి తక్కువ, స్వీట్ తక్కువ తింటామండి, అందుకని మాకు సరిపోయింది. సో బెల్లం కూడా ఇలాగ ఉడికినాక దగ్గరికి వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న బాదం ముక్కల్ని వేసి కలుపుతున్నానండి. సో హెల్తీగా ఉండే స్వీట్ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ ఏబీసీ హల్వా రెడీ అండి. థ్యాంక్స్ అండి, నాకు సపోర్ట్ చేసి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసి చూసినందుకు. బాయ్.